కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీలో శ్మశాన వాటికకు స్వర్గీయ బదిరెడ్డి వెంకన్నదొర జ్ఞాపకార్థం వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ మరియు ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత నిధులతో ఫ్రీజర్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు చేతుల మీదుగా ఫ్రీజర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ సమాజ సేవలో బదిరెడ్డి గోవింద్ బాబు ముందుండి పనిచేయడం అభినందనీయమని కొనియాడారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెందరికీ ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఈ సందర్భంగా బదిరెడ్డి గోవింద్ బాబు మాట్లాడుతూ ఏలేశ్వరం మండలంలో పేద ప్రజలకు ఫ్రీజర్ సదుపాయం లేకపోవడం వల్ల అంత్యక్రియల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించి వారి కష్టాలను దృష్టిలో పెట్టుకుని తమ సొంత నిధులతో ఫ్రీజర్ తయారు చేయించడం జరిగిందని తెలిపారు. అలాగే ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీ భవనం నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరారు. కైలాసధామం నిర్వాహకుడు మాట్లాడుతూ ఫ్రీజర్ అందుబాటులో లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి ఫ్రీజర్ తీసుకుని రావడానికి చాలా ఇబ్బంది పడేవారని వారి కష్టాలను గుర్తించి ఫ్రీజర్ బహుకరించిన గోవింద్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బదిరెడ్డి వెంకన్నబాబు, జుబ్బిన వీర్రాజు, సామంతుల సూర్యకుమార్, కోరాడ ప్రసాద్, శేఖర్, ప్రగళ్లపాటి కామేష్, వేదిక సురేష్, పిరాట్ల సాయివీసు, దేగల చంద్రమౌళి, డేగల రమణ, బీసెట్టి రాజా, దత్తి రాజా, సక్కిరెడ్డి బుజ్జి, ఆకుల గంగరాజు, కొల్లపల్లి కాశీ, మధు, సిరిపురపు రాజేష్, రాచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు కైలాసధామానికి ఫ్రీజర్ బాక్స్ అందజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు గారికి, అలాగే ఇతర వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ ముందుగా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా మంది బంధువులు చనిపోయినప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళ ఇంటికి వెళ్తే ఫ్రీజర్ బాక్స్ గురించి సామలకోట, పెద్దాపురం, కాయహాని తెప్పించుకోవడం, ఆ ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో లేకపోతే త్వరగతిన కార్యక్రమం పూర్తి చేసేయడం జరుగుతుంది. దాని ఉద్దేశంతో మా నాన్నగారి పేరుని ఇవ్వాలని చెప్పి ఆ 2-3 చోట్ల అనుకొని మనం వాసవి క్లబ్ వాళ్ళకి తెలియజేస్తాం. వాసవి క్లబ్ వాళ్ళు వాళ్ళే మనం డబ్బులు ఇచ్చాం కానీ వాళ్ళే కష్టపడి ఎక్కడుందో తిరిగి దీన్ని తయారు చేసి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇలా మీ ప్రశ్ముఖంగా తెలియజేయడం కారణం ఏంటంటే, దీని ఏదో గొప్పగా మేము చేసామని తెలియజేయడం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కైలాసధామానికి తమ వంతు ఏదో ఒక సహాయ సహకారాలు చేస్తారని చెప్పి ఉద్దేశంతో దీన్ని ప్రెస్ మీట్ పెట్టి అందజేయడం జరుగుతుంది. మరి ఏలేశ్వరం కాకుండా ఈ చుట్టుపక్కల మన మండలం అందరికీ ఉపయోగపడేలాగా ఇంకో బాక్స్ అవసరం ఉంటుందని చెప్పారు వీళ్ళు. ఇంకో బాక్స్ కానీ ముఖ్యంగా మన ఏలేశ్వరంలో మార్చురీ లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో. చాలా మంది ఎప్పుడైనా యాక్సిడెంట్లో చనిపోయినా ఏం జరిగినా బాడీని ప్రతిపాటు తీసుకెళ్ళడం, అక్కడికి అధికారులు వెళ్ళే వరకు విఆర్ఓలు కానీ, పోలీసు వారు కానీ, డాక్టర్లు కానీ వెళ్ళే వరకు అక్కడ మార్చురీ ప్రతిపాటు చేసి తీసుకురావాల్సి వస్తుంది. డాక్టర్లు కానీ అందుబాటులో లేకపోతే ఇక్కడి నుంచి డాక్టర్ వెళ్ళవలసి వస్తుంది. దయచేసి ఈ మా వాయిస్ ద్వారా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీ కట్టించాలని ఉద్దేశం ఉంది. ఆ మార్చురీకి దాతలు ఏమైనా సాయం చేస్తే వీళ్ళే మన ఈ వాసవి క్లబ్ వాళ్ళు ముందుండి ఎవరితో సంబంధం లేకుండా డొనేషన్ చేస్తే ఆ డబ్బులు పెట్టి మార్చురీ కడితే మన ఏలేశ్వరం చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో కైలాసధామం దగ్గర జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏలేశ్వరం గ్రామంలో, ఏలేశ్వరం పంచాయతీలో ఎవరైనా మరణించినప్పుడు ఈ ఫ్రీజర్ బాక్స్ తెచ్చుకోవాలి అంటే పెద్దాపురం నుంచో, సామలకోట నుంచో, కాకినాడ నుంచో తెచ్చుకోవడం జరుగుతుందండి. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు వచ్చేంతసేపు కూడా మృతదేహాన్ని కాపాడుకోవడం కోసం. కానీ ఈరోజు స్వర్గీయులు బదిరెడ్డి వెంకన్నదొర గారు జ్ఞాపకార్థం బదిరెడ్డి గోవింద్ గారు ఈవేళ నగర పంచాయతీకి ఈ ఫ్రీజర్ బాక్స్ ని డొనేట్ చేయడం జరుగుతుందండి. కులాలకి, మతాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనం ప్రజలకి సుఖాల్లో లేకపోయినా పర్వాలేదు కానివ్వండి, ఇలాంటి కష్టకాలంలో చిన్న సాయం చేస్తే అది సాక్షాత్ పరమేశ్వరుడు పాదాల దగ్గర చెందుద్దండి. ఈ సాయం ప్రతి ఒక్కరికి చెందాలని, గోవింద్ గారి కుటుంబం అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జయవాసు అండి. ఈరోజు కైలాసధామానికి ఫ్రీజర్ బాక్స్ ఇవ్వడానికి 4 దాతలు గది కట్టించారు. ఆ గది ఇచ్చిన తర్వాత ఏలేశ్వరంలో ఇబ్బందిగా ఉంటుందంటే గోవింద్ గారు మా నాన్నగారి పేరుని ఇస్తా అన్నారు. గోవింద్ గారు బదిరెడ్డి వెంకన్న గారు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఫ్రీజర్ బాక్స్ ఇచ్చారు. ఏలేశ్వరం మండలానికి సంబంధించి ఎవరికి అవసరమైనా సరే వాడుకోవాల్సిందిగా కోరుతాం. దీన్ని ఇవ్వడానికి వచ్చిన మన గిరిబాబు గారికి, మన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ నా హృదయపూర్వక